డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఎవరిని అడిగినా సరే ఇంత రిటర్న్స్ వస్తున్నాయి, 40% రిటర్న్స్ వస్తున్నాయి, లేకపోతే 20% రిటర్న్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు తప్పితే అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తున్నారో చెప్పట్లా. అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేయాలంటారు? అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ మాకు ఎలా తెచ్చుకోవాలంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకోండి సార్. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు స్టార్ట్ చేశారనుకుందాం, ఒక 5,000 ఎస్ఐపి వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? మీరు వేస్తున్నారు అనుకోండి, పని వేస్తున్నారు, వేయట్లేదా? మీరు వేస్తున్నారంటే ఎందుకు వేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పటికీ ఫ్యూచర్ కి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు అంటే నేను జాబ్ చేస్తున్నాను, ఓకే, ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో సిచ్యువేషన్ చెప్పను. దట్స్ అప్పుడు అంటూ నాకు ఒక మనీ సంథింగ్ సపోర్ట్ ఉండాలి కాబట్టి నేను ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, సో ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసి మీరు ఖర్చులు పెరుగుతున్నాయి అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. అవును సార్. రైట్. సో ప్రతి ఒక్కరు ఇలాగ ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది తెలియాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తెలియదు అనుకోండి, మీరు ఒక కార్పస్ క్రియేట్ చేసేసుకుంటారు. రైట్. సో మీరే అనుకోండి, మీకేం తెలియకుండా ఇప్పుడు ఆయన ఉన్నారు అనుకోండి, ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆయన తెలియకుండా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు కూడా తెలియదు. రైట్. సడన్గా ఒక 2 కోట్లు వచ్చింది ఆయన ఇన్వెస్ట్మెంట్, ఏం చేయాలి? ఏం చేస్తారు? అంటే ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. మనం గోల్ పెట్టుకుంటేనే కదా మన ఆ డబ్బులు వచ్చేటప్పుడు మన దేనికి అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఆ గోల్ అనేది సెట్ చేసుకునేటప్పుడు రిటైర్మెంట్ అవనండి, చైల్డ్ ఎడ్యుకేషన్ అవనండి, మ్యారేజ్ అవనండి, ఈ గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఆ డబ్బులు వచ్చేటప్పుడు ఆ డబ్బుల్ని దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది వాళ్ళకి. రైట్. సో ఆ డబ్బులు సరిపోతుందా లేదా అది కూడా తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్. ఇక్కడ ఏంటంటే సార్, చెప్పినట్టుగా గోల్ ఫోకస్డ్ ఉండాలి. గోల్ ఫోకస్డ్ కాకుండా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు, బాగానే ఉంది, స్టార్ట్ చేస్తారు, ఒక గోల్ సెట్ చేసుకుంటారు, లేకపోతే గోల్ కూడా సెట్ చేయరు అనుకోండి సార్. ఒక గోలే నాకు ఒక 2 కోట్లు కావాలనుకుని పెట్టి ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, వెళ్ళనుకోండి, చేసుకుంటూ పోవాలి. చేసుకుని పోయిన తర్వాత ఏమవుతుందంటే, ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉండదో, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే నాలెడ్జ్ ఉండదో, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క రోజు ప్రతి వారం చూస్తూ ఉంటారు మార్కెట్. సార్ నా ఫండ్ వాల్యూ, ఇప్పుడు మ్యూచువల్ డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్ళారనుకోండి, మాకు ఫోన్ చేస్తారు, సార్ లాస్ట్ వారం పడిపోయింది సార్, 2 వారాలు బాగా మార్కెట్ పడిపోయింది, నా ఎన్ఐవి నెగిటివ్కి వచ్చింది, ఏం చేయమంటారు? కానీ మేము ఇన్వెస్ట్మెంట్ చేయించేటప్పుడు ఏం చెప్తాం వాళ్ళకి? లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మీరు 10-15 సంవత్సరాలు వేస్తా అన్నారు, ఉంటా అన్నారు. మీరు ఒక నెల రోజుల్లోనే మీరు చూసి మళ్ళీ ప్రతిరోజు మీరు ఫాలోఅప్ చేస్తున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో ఎప్పుడు ఏంటంటే సార్, మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా 6-7% అనేది రాదు. ఓకే. జనరల్ అంటే ఆ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రిటర్న్స్ రావు. సో ఫస్ట్ ఇయర్లో మేబీ నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు, సెకండ్ ఇయర్లో నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు, థర్డ్ ఇయర్లో మీకు ఏమో రావచ్చు పాజిటివ్ రిటర్న్స్ వస్తుంది. ఆ 3 ఇయర్స్ రిటర్న్స్ కలిపి రావచ్చు మీకు. అంటే 12 అనుకుంటే 36% ఇన్ ద థర్డ్ ఇయర్ రావచ్చు మీకు రిటర్న్. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే ఇవన్నీ క్లారిటీ ఉండాలి. ఇది కాకుండా సార్ జనరల్గా ఏం చేస్తుంటారంటే, ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ అపెటైట్ అనేది కూడా చూసుకోకుండా ఏం చేస్తారంటే మొత్తం 100% ఈక్విటీలో పెట్టేస్తారు, ఈక్విటీలోనే పెట్టేస్తుంటారు. సో రిస్క్ అనేది చూసుకోరు. సో ఇప్పుడు ఎల్డర్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ ఈక్విటీ ఎక్స్పోజర్ అనేది తక్కువ పెట్టుకోవాలి. కాకపోతే కొంత ఉండాలి, ఎందుకంటే మనకి గ్రోత్ కావాలి అనుకునేటప్పుడు ఫండ్ వాల్యూ ఈక్విటీలో ఉండాలి. జనరల్గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే 85% ఈక్విటీలో పెడతారు, 15% డెప్ట్ ఫండ్లో పెడతారు. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు చూసుకుంటే అసలు ఎవరు అసలు డెప్ట్ ఫండ్లో పెట్టట్లే, మొత్తం ఈక్విటీ పెడుతున్నారు. తంబ్ రూల్ ఉంది మన మ్యూచువల్ ఫండ్స్లో, ఒక తంబ్ రూల్ ఉంది, 100 minus your age. 100 minus your age అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది 30 years అనుకోండి, 100 minus 30 అంటే 70% ఈక్విటీకి వెళ్ళాలి, 30% డెప్ట్ ఫండ్కి వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్స్లో. సో అది ఆ తంబ్ రూల్ మ్యూచువల్ ఫండ్స్లో, బట్ అది ఎవరు ఫాలో అవ్వట్లా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఓన్లీ డబ్బులు ఉంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు,
మంత్లీ ఇన్కమ్ లేదు. Hmm. లేనప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆ రూల్ పెట్టుకోవాలి. లేదు మీకు సాలరీ ఉంది ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్కి ఉంది, లంసమ్ ఉంది. అది ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ సాలరీ కావాలంటే మీ యావరేజ్ చేయడానికి సిప్ అనేది యాడ్ చేసుకుంటూ పోవచ్చు ఓకే. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు. లేదంటే ఫ్రీ ఖాళీ అంటే ఎక్కువ డబ్బులు ఎక్కువ ఉంది, ఎక్కడ వాడట్లేదు, నాకు మిగులుతుంది అన్నప్పుడు కూడా స్టార్ట్ చేసేసారు. ఓకే. సార్ వన్ థింగ్ సార్, ఇప్పుడు నార్మల్గా ఒక యంగేజ్డ్ పర్సన్ సంథింగ్ తను ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి గోల్స్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలంటారు? యంగ్ ఇన్వెస్టర్స్ వాళ్ళదంతా ఈ కాలంలో యంగ్స్టర్స్ గోల్ అంతా ఒకటే, త్వరగా డబ్బులు సంపాదించాలా, రిటర్న్ చాలా ఎక్కువ రావాలా, అవును సార్. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు కావాలా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందరూ చేసేదే సార్. అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నాం, చేసేదే. డబ్బులు వస్తున్నాయి సరే, ఒక సెట్ ఆఫ్ మనీ వచ్చిన తర్వాత వాటిని ఇన్నాళ్ళు ఓపిక్గా ఇన్వెస్ట్ చేసిన వచ్చిన మనీని కూడా దుబారా ఖర్చు చేసేస్తున్నారు. ఒక గోల్ అనేది పెట్టుకోకుండా సంథింగ్ ట్రిప్స్ కానీ షాపింగ్స్ అని రకరకాల ఖర్చు చేస్తున్నారు తప్పితే సంథింగ్ ఒక గోల్కి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉపయోగించుకోవట్లేదు వాళ్ళు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక ఎంగేజ్ పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఏ సెట్ ఆఫ్ గోల్స్ పెట్టుకోవాలంటారు లైఫ్లో? సరే, గోల్స్ ఇప్పుడు ఈ ఖర్చు పెట్టుకోవడాలు, షాపింగ్ చేయడాలు అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఒక Yes. లైఫ్లో ఇలాంటివి కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. లేకపోతే ఏమవుతారంటే బాగా స్ట్రెస్ఫుల్ అయిపోతారు. ఎప్పుడు 24 గంటలు 365 డేస్ పెట్టడమే డబ్బులు పెట్టడమే ఇన్వెస్ట్ చేయడమే అంటే ఎక్కడ ఖర్చు పెట్టుకుంటారు? అంటే సో ఎగ్జాక్ట్లీ లైఫ్లో నేను చెప్పేది ఏంటంటే లైఫ్లో పార్ట్ ఆఫ్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. బట్ దానికంటే ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళు గోల్స్ సెట్ చేసుకుంటూ ఒక ప్లానింగ్ అనేది కూడా ఉండాలి. ఆ ప్లానింగ్ తర్వాత ఏదైతే ఉంటుందో దాంతో ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ అన్ని చేస్తూ ఉండాలి. రైట్? ఎగ్జాక్ట్లీ సార్. అది వేటికి ప్లాన్ చేసుకోవాలి అంటున్నారు సార్. ఐ మీన్ ఒక ఎంగేజ్డ్ పర్సన్ లైఫ్లో వేటికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి? ఫైనాన్షియల్ ఎంగేజ్ అంటే ఫస్ట్ వచ్చేది ఆయనకి మ్యారేజ్. అదే వాళ్ళ నాన్న పేరెంట్స్ చేస్తే ఆయన ఏం చేసుకోక్కర్లే. తర్వాత ఏంటి? ఇల్లు ప్లాన్ చేసుకోవాలి, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, తర్వాత పిల్లలు వస్తారు, పిల్లల ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఇది దీని తప్పించి ప్రియారిటీస్ ఇంకేం ఉండవు. కొంతమంది ఏం చేస్తారంటే వెకేషన్ ఎవ్రీ ఇయర్ ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్కసారి నేను వెకేషన్కి వెళ్ళాలి ఫ్యామిలీతో, షార్ట్ టర్మ్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ప్రియారిటీస్ సార్, ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ నుంచి ఒక ఇన్వెస్టర్ ప్రియారిటీస్ డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ దగ్గర ఆల్రెడీ ఇల్లు ఉంది, సో ఇల్లు ప్లాన్ చేయడం, ఆయన రిటైర్మెంట్ చేస్తాడు, మ్యారేజ్ చేస్తాడు, లేకపోతే దీన్ని చేస్తాడు. లేకపోతే కొంతమంది కారు కొనుక్కోవాలనుకుంటారు, కారు ప్లాన్ చేసుకుంటారు. రైట్? సో ఇలాగా వాళ్ళ ప్రియారిటీస్ని ఐడెంటిఫై చేసుకుని ఒక్కొక్క ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలో, దేనికి ఎంత కావాలో ఏంటో చూసుకుని దాని ప్రకారంగా ప్లాన్ చేస్తూ పోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఒక మన డిసిషన్ మేకింగ్ అని మన ఫోకస్ ఒకటి క్లియర్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఎందుకు చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండేటప్పుడు మన ఫోకస్డ్గా ఉంటాం, మన డిసిషన్ మేకింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. సో మన గోల్ రీచ్ అవడం అనేది కొంచెం ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు.